వర్షాలతో కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి. నాగార్జున సాగర్కు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. దీంతో సాగర్ గేట్లను తీసి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587 అడుగులకు చేరింది. సాగర్ ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా పర్యాటకులు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో జలాశయానికి జలసిరి వచ్చి చేరింది. అక్కడ ప్రాజెక్టులన్నీ నిండడంతో నీటిని దిగువకు వదిలారు. అంతే వంపు సొంపుల సోయేగాలతో కృష్ణమ్మ పరుగులు తీసింది. 4 ఏళ్ల తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కొండలా మారిపోయింది. సాగర్లో పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులైతే ప్రస్తుతం 587 అడుగులకు వాటర్ లెవెల్ చేరింది. ఆదివారం కూడా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో 2 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 14,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలి ప్రస్తుతం సాగర్కు 104,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. 46,700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా 313 టీఎంసీల నీరు జలాశయంలో ఉంది. నీటి ప్రవాహం కొనసాగితే మరోసారి గేట్లు తీసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇక సాగర్లో 40 టీఎంసీల నీళ్లుంటే ఆయకట్టులో 2 పంటలు వేసుకునేందుకు సరిపోతుంది. కానీ అంతకు మించి ఎన్నో రెట్లు నీళ్లుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ ద్వారా 2 రాష్ట్రాల్లో సుమారు 22 లక్షల ఎకరాల భూమి సాగవుతుంది. గతేడాది ఇదే సమయానికి నీళ్లు లేక సాగర్ డెడ్ స్టోరేజ్కి చేరింది. కానీ ప్రస్తుతం నిండుకుండను తలపిస్తోంది. ఎడమ కాలువ ద్వారా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 6.5 లక్షల ఎకరాలు సాగవుతుంది. అటు వరి నాట్లు వేసిన ఆయకట్టు రైతులు ఇప్పుడున్న వాటర్ లెవెల్ చూసి మురిసిపోతున్నారు.